ఆ సినిమా మరి బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము కానీ యావరేజ్గా ఉంది. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో రేంజ్ రాడ్ ఉంటుంది. ఇదైతే శంకర్ రేంజ్ రాడ్. ఒక ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమా అయితే కాదు. జెన్యూన్ టాక్ చెప్పాలంటే సినిమా యావరేజ్, బ్లాక్ బాస్టర్ అని కాదు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్. రామ్ చరణ్ చాలా బాగా, రామ్ చరణ్ కోసం చూడొచ్చు. శంకర్ మార్క్ ఎలివేషన్స్ లేవు, శంకర్ మార్క్ డైరెక్షన్ లేదు. స్టోరీ 2024-2025కి సెట్ అయ్యే స్టోరీ కాదు, కొంచెం లో ఉంది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్. ఇండియన్ 2 నుంచి బయట దాటి కొద్దిగా వచ్చారా? లేదండి, ఇంకా ఇండియన్ 2లో అయితే ఏ డైరెక్షన్ ఎలివేషన్స్ అయితే ఉన్నాయో ఇంకా ఇండియన్ 2 మాక్ అయితే ఇంకా ఈ సినిమాలో కూడా ఉంది, అలానే ఉంది. ఆ ఇండియన్ 2 నుంచి ఇంకా ఇప్పుడప్పుడే బయట వచ్చేలా కూడా కనపడట్లేదు. డైరెక్షన్లో అయితే రిమార్క్ ఉంది. రామ్ చరణ్కి సూట్ అయ్యే స్టోరీ కాదు. ఆయన తీసుకున్న స్టోరీని కొంచెం ఏజ్డ్ పర్సన్ లైక్ చిరంజీవితో కానీ లేదా బాలకృష్ణ గారి ఏజ్డ్ పర్సన్స్తో ఈ స్టోరీ బెట్ చేస్తుంటే సరిపోయేది. ఒక సీఎం క్యారెక్టర్లో రామ్ చరణ్ని చూడలేము. ఆయన యాక్చువల్గా అయితే ఇప్పుడు రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే పాలిటిక్స్లో జెన్యూన్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నాడో అలాంటి క్యారెక్టర్ని ఒకటి మూవీలో బిల్డ్ చేయాలని చూశాడు. కాకపోతే రామ్ చరణ్ ఏజ్కి కానీ రామ్ చరణ్ ఫిజిక్కి కానీ ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు, వర్కౌట్ అయ్యేది. ఎస్జే సూర్య యాక్టింగ్ అన్రిమార్కబుల్. అసలు నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ పైన కూడా బెటర్ యాక్టింగ్ చేశాడు ఎస్జే సూర్య. అన్ని మూవీస్లో కూడా ఆయన బెస్ట్ ఇస్తాడు, అలానే సేమ్ ఇక్కడ కూడా ఆయన బెస్ట్ ఇచ్చాడు. బ్రహ్మానందం గారు ఏం లేదండి, జస్ట్ ఒక సీన్లో వచ్చి వెళ్ళిపోతాడు. ఆయన మేబీ సెంటిమెంట్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆయన స్క్రీన్ మీద చూపించాలని జస్ట్ చూపించడం తప్ప బ్రహ్మానందం గారు ఏం పెద్ద లేదు. సునీల్ కామెడీ, సునీల్ త్రూ అవుట్ మూవీ ఉన్నాడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. సునీల్ క్యారెక్టర్ బాగుంది, చూడొచ్చండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓవరాల్ సినిమా అయితే యావరేజ్. జై చరణ్ సూపర్ బ్రో. అంటే ఇది పవన్ కళ్యాణ్ కొన్నింటే సరిపోయిండు, మనకి చరణ్ కాబట్టి ఇంకా బాగుంది సార్ వాళ్ళు. అవునవును బ్రో, బాగుంది. అవును బ్రో, సూపర్ బ్రో, బాగుంది. సెంటిమెంట్ బాగా సెంటిమెంట్. ఫ్లాష్ బ్యాక్ అయితే సూపర్ గా ఉంది. బాగుంది. యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగుంది. నా స్టోరీ అయితే అంతేం అనిపించలేదు నాకైతే. ఫ్లాష్ బ్యాక్ అయితే ఫుల్ డల్ ఉంది, అంతే, చాలా డల్ ఉంది. సాంగ్స్ అయితే బాగున్నాయి. రెండు ఓకేనా? ఓకే. ఫ్లాష్ బ్యాక్ నా మెయిన్ ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాకే లేదు, చూడొచ్చు అంతే, వన్ టైం వాచ్. పర్లేదన్నా. ఎందుకులేనా, ఊరికే గాంధీ జయంతి అయిపోయి 100 రోజులు అయిపోయింది. మౌనవ్రతం నా లేదు అసలు, ఏం మాట్లాడలేదు నా సినిమా గురించి. ఏం చెప్పాలి, వన్ టైం వచ్చిన స్టోరీ ఇప్పుడుది కాదు, ఒక 3-4 years బ్యాక్ తింటే సెట్ అయిండు. ఇలాంటి సినిమాల్లో ఇంతకుముందు చాలా వచ్చాయి. సో స్టోరీ లైన్ వెరీ రొటీన్, అసలు కొత్తదనం ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఊరికే పెట్టాలని పెట్టినారు. హీరోయిన్ ఫస్ట్ ఒక 2 నిమిషాలు ఉంది, లాస్ట్ ఒక 2 నిమిషాలు ఉంది. ఎందుకుందో తెలీదు, ఉందంటే ఉంది. యాక్టింగ్ ఓకే, ఫ్లాష్ బ్యాక్ లో యాక్టింగ్, ఫ్లాష్ బ్యాక్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ అస్సలు బాగాలేదు. ఫ్లాష్ బ్యాక్ చాలా రొటీన్ ఉంది. చాలా హై బడ్జెట్ పెట్టారు, నానా హర్యానా సాంగే లేదు, అదొక డిసప్పాయింట్మెంట్. ఉంది డాన్స్ అదంతా సూపర్ గా ఉంది. ఓన్లీ సాంగ్స్ పరంగా సూపర్ గా ఉంది. సాంగ్స్ కూడా ఫస్ట్ అంతా కొంతమంది తమిళ ఫ్లేవర్ ఉంది అది అన్నారు, అట్లేం లేదు. ఓకే, బాగుంది. మాకు ఎస్జే సూర్య యాక్టింగ్ నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాట ఎగగుటే అన్న, డాన్స్ చెప్పగేం రామ్ చరణ్. బాగుంది బ్రో.